కరెంటు ఛార్జీల పెంపు అంటూ అందరికంటే ముందే సాక్షిలో కథనం వచ్చింది. నిజానికి ఈ పెంపుడు ప్రతిపాదన ప్రభుత్వానికి కూడా తెలియదు. దీని వెనుక జగన్ స్కెచ్ ఉందని ప్రభుత్వం పసిగట్టింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ గా నాడు జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలంగా ఉండే జస్టిస్ సివి నాగార్జున రెడ్డిని పెట్టుకున్నాడు. జగన్ ఆడమన్నట్లుగా ఆడడమే సివి నాగార్జున రెడ్డి పని. ఎలక్ట్రిసిటీ రెగ్యులారిటీ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలది. దీన్ని ఏ ప్రభుత్వం కూడా రద్దు చేయలేదు. కమిషన్ కాల పరిమితి అయ్యే వరకు ఆగాల్సిందే. దీంతో జగన్ రెడ్డి తన మనిషి అయిన జస్టిస్ సివి నాగార్జున రెడ్డి ద్వారా కథ నడిపించాడు. 2002-2023 ఆర్థిక సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి ఎక్కువ రేటుకి విద్యుత్ కొన్నాడు. ఇది కూడా క్విట్ ప్రోకో. ఎక్కువ రేటుకి కొని కమిషన్ నొక్కేశాడు. ఇప్పుడు ఆ భారం ప్రజల మీద సర్దుబాటు ఛార్జీల పేరుతో పడుతోంది. 2002-2023 ఆర్థిక సంవత్సరానికి యూనిట్ కు అదనంగా 1.27 పైసలు ఛార్జీ విధించాలని డిస్కంలు ఆ రోజే అడిగాయి. ఈ ప్రతిపాదనకు ఏపీఆర్సీ 2023లోనే సమీక్ష అనంతరం ఆమోదం తెలిపింది. అయితే ఎన్నికల సీజన్ కావడంతో జగన్ ఆపించాడు. సివి నాగార్జున రెడ్డి ద్వారా ఈఆర్సీ ఛార్జీలు పెంచుతున్నట్లు ఇప్పుడు చంద్రబాబు టైంలో తన నిర్ణయం ప్రకటించింది. జగన్ రెడ్డి తన కమిషన్ కోసం 2022-23లో అధిక రేటుకి విద్యుత్ కొంటే ఇప్పుడు సర్దుబాటు ఛార్జీలు అంటూ సివి నాగార్జున రెడ్డి ఆర్డర్ ఇచ్చాడు. ఈఆర్సీ అనేది చాలా పవర్ఫుల్. వాళ్ళకి ఫుల్ రైట్స్ ఉంటాయి. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయంపై ఏమి చేయాలనే ఆలోచనలో పడింది. ఏకంగా 6,072.86 కోట్లు భారం కావడంతో ప్రభుత్వం దీనిపై ప్రజల మీద భారం పడకుండా ఏమి చేయాలనేది ఆలోచిస్తుంది. జగన్ రెడ్డి ఎంత దుర్మార్గంగా తన మనుషుల్ని వ్యవస్థలో పెట్టి ఆడిస్తాడో ఇది ఒక ఉదాహరణ. తనని ఓడించిన ప్రజలపై జగన్ ఇలా పగ తీర్చుకుంటున్నాడు.